అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి ఇది ఇండియాలో వాతావరణ పరిస్థితి. దశాబ్ద కాలంగా దేశంలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. డిఫరెంట్ వెదర్ వల్ల రాబోయే రోజుల్లో కష్టకాలం తప్పదని హెచ్చరించింది స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం. కరువుతో తీవ్ర ఇబ్బందులు వస్తాయని వివరించింది. దక్షిణాసియా దేశాల్లోని రుతుపవనాల సీజన్లో పెను మార్పులు రానున్నట్లు తమ పరిశోధనల్లో తేలిందన్నారు శాస్త్రవేత్తలు. మధ్య భారతదేశంలో కరువు ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. కొన్ని రోజుల పాటు వర్షం కురవడం, మరికొన్ని రోజులు వర్షాభావ పరిస్థితులు ఏర్పడడం ఈ మధ్య కాలంలో పెరిగినట్లు గుర్తించామన్నారు. ఈ టీంలో భారత్కు చెందిన 2 సైంటిస్టులున్నారు. దేశంలోని వాతావరణ శాఖ ఐఎండీతో పాటు ఇతర సంస్థలు ఇచ్చిన 67 సమాచారంపై అధ్యయనం చేశారు శాస్త్రవేత్తలు. రుతుపవనాల సీజన్లో ఏటా కొన్నిసార్లు మాత్రమే ఏర్పడే డ్రై సెల్స్, వెట్ సెల్స్ పై దృష్టి పెట్టారు. వీటి వల్ల కలిగే ప్రభావాలపై అంచనా వేశారు. 1951 నుంచి 2011 వరకు 2 విభాగాలుగా గణాంకాలను విశ్లేషించారు. దేశంలో సగటు వర్షపాతం తగ్గినా జూలై, ఆగస్టు నెలల్లో వర్షపాతం పెరిగినట్లు గుర్తించారు. ఎక్కువ కాలం వర్షాభావ పరిస్థితులే ఎదుర్కొన్నట్లు కనుగొన్నారు. రోజురోజుకు పెరుగుతున్న భూ ఉష్ణోగ్రతే ఈ పరిస్థితులకు కారణమని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీనివల్ల గాలిలో తేమ పెరిగి వర్షాలపై ప్రభావం చూపుతోందని నివేదికలో వివరించారు.